నదుల మధ్య జరిగింది అన్నాడు. అంటే కృష్ణ గోదావరి మలివాహరి గోదావరి కృష్ణ మలివాహరి దీన్ని మాలా పహారి అంటారు. మాలా పహారి అసలు పేరు మాలా పహారి కృష్ణ సరయు అన్నాడు. అసలు బన్నిహట్టి యుద్ధం అంటే ఏ యుద్ధం అంటే రాక్షసి తంగడి యుద్ధం. రాక్షసి తంగడి అనే రెండు గ్రామాల మధ్య జరిగిన యుద్ధం కాబట్టి రాక్షస తంగడి యుద్ధం అంటారు. దీన్ని తల్లికోట యుద్ధం అంటారు. తల్లికోట యుద్ధం ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. 1565 సంవత్సరం జనవరి నెల ఓకేనా 25వ తారీఖు నాడు జరిగిన యుద్ధమే బన్నిహట్టి యుద్ధం. అంటే విజయనగర రాజ్యానికి బహమనీ రాజ్యాలకి మధ్య జరిగిన యుద్ధం. ఈ యుద్ధం ఏ నదుల మధ్య జరిగిందంటే కృష్ణా నదికి ఉత్తరంగా కృష్ణ మాలా పహరీ నదుల మధ్య ఇది జరిగింది. ఓకేనమ్మా. దీన్ని ఆ రెండు నదుల మధ్య ప్రాంతంలో రెండు గ్రామాలు రాక్షసి తంగడిని రెండు గ్రామాలు ఉన్నాయి. దీనికే తల్లికోట యుద్ధం అనేటటువంటి పేరు కూడా ఉంది. ఈ యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం ఘోరంగా ఊడిపోయింది. నెక్స్ట్ తెలుగు భాష ఏ రాజుల కాలంలో అభివృద్ధి చెందింది అన్నాడు. అంటే ముదిగొండ చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, వేంగి చాళుక్యులు, కాకతీయులు అన్నాడు. ఇక్కడ కన్ఫ్యూజ్ కావాలని చెప్పించిండు. చూడండి అందరూ చాళుక్యులే. అంటే తెలుగు భాష ఎక్కువగా వేంగి చాళుక్యులు అంటే కుబ్జ విష్ణువర్ధనుడు స్థాపించినటువంటి వేంగి చాళుక్యుల కాలం నుంచి మన ఆంధ్రదేశంలో తెలుగు భాష పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. వీళ్ళు తెలుగు భాషకి అనలేని ప్రాధాన్యత ఇస్తేనే తర్వాత కాలంలో కాకతీయులు కానీ, తర్వాత విజయనగర చక్రవర్తులు కానీ, తర్వాత రెడ్డి రాజులు కానీ, తర్వాత విషయం ఏంటంటే కుతుబు షాహీలు కానీ తెలుగు భాషకు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్పిన రాజవంశాలన్నీ కూడా తెలుగు భాషకు ప్రథమ స్థానం ఇవ్వటానికి ఒక విధంగా స్ఫూర్తి ప్రదాతలు ఎవరయ్యా అంటే వేంగి చాళుక్యులు. వీళ్ళని తూర్పు చాళుక్యులు అంటారు. ముఖ్యంగా రాజరాజ నరేంద్రుడు తెలుగు భాషకి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన ఆస్థాన పండితుడైనటువంటి నన్నయ్య ప్రత్యేకంగా నారాయణ భట్టు సహకారంతో మహాభారతంలో కొంత భాగాన్ని తెలుగులో కూడా అనువాదం చేశాడని మనం చదువుతాం. ఓకేనమ్మా. నన్నయ్య, ఎర్రన, తిక్కన్ అనేవారు ఆంధ్ర మహాభారతాన్ని కొన్ని పర్వాలను తెలుగులో రాశారు. ఆ కవిత్రయంలో ఒకడైనటువంటి నన్నయ్య ఈ వేంగి చాళుక్యుల రాజైనటువంటి రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలో ఉన్నాడు. ఓకే డియర్ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరికీ మన విజయవాడలో ఉన్నటువంటి హర్షిత్ అకాడమీ ఒక సువర్ణటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. అదేమిటంటే త్వరలో గ్రూప్ 2 ఎగ్జామ్ రాయబోయేటటువంటి అంటే మెయిన్స్ రాయబోయేటటువంటి విద్యార్థులందరికీ ఒక డౌటు ఏంటంటే 2-3 సంవత్సరాల నుంచి గ్రూప్ 2 ఎగ్జామ్కి చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యాం. కాకపోతే క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక పెద్ద డౌటు. రెండోది ఏంటంటే మార్కెట్లో లభించేటటువంటి అనేక సిరీస్ని చదివి ఇది ఇలా ఏ టైప్లో అడగొచ్చు అనేటటువంటిది ఒక ప్రశ్న మీ మనసులో వస్తుంది. అయితే వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో మన హర్షిత్ అకాడమీ నా ద్వారా అంటే ఉపేందర్ సార్ ద్వారా ఒక సదవకాశాన్ని విద్యార్థి మిత్రులందరికీ కల్పిస్తుంది. ఏపీ ఎగ్జామ్లో అంటే ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో గ్రూప్ 2లో ఖచ్చితంగా విజయం సాధించాలంటే మీరు చేయాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి పని ఏంటంటే ఈ గ్యాప్లో అంటే ఇప్పటికే చాలా పుస్తకాలు చదివి ఉంటారు. ఎంత సబ్జెక్ట్ వచ్చినా కూడా క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, దాన్ని ఏ టైప్లో క్వశ్చన్ అడగొచ్చు, ఆ సందర్భానుసారంగా మనం దానికి ఆన్సర్ చేయగలుగుతామా లేవా అనేటటువంటిది ప్రతి ఒక్కరి మనసులో మెదిలేటటువంటి ఆలోచన. వీటన్నిటికీ కూడా చర్మగీతం పాడాలంటే ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. ఏంటంటే హర్షిత్ అకాడమీ వారు మీకు కల్పించినటువంటి ఒక అవకాశం ఏంటంటే నా అనుభవాన్ని అంటే ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో హిస్టరీకి సంబంధించి దాదాపు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నా అనుభవాన్ని ఉపయోగించుకొని 12 క్వశ్చన్ పేపర్లు, ప్రతి క్వశ్చన్ పేపర్లో 75 మార్కులతో ఈ పేపర్ని రూపొందించడం జరిగిందమ్మా. 12 క్వశ్చన్ పేపర్లు అంటే 900 క్వశ్చన్స్ని ఆ క్వశ్చన్ వరకే కాకుండా దాని పూర్వపరాలు ఏ సందర్భంలో ఆ ప్రశ్న వచ్చింది, ఎలా వచ్చింది, మనం దాన్ని మొత్తం ఆ పాఠాన్ని మొత్తాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా చాలా డెప్త్గా వివరించడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్ పేపర్లు 12 క్వశ్చన్ పేపర్లని 75 ప్రశ్నల లెక్క మొత్తం 900 బిట్లని వీళ్ళు 12 పేపర్లుగా చేయటం జరిగింది. దీనిని
మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే న్యూ ఇయర్ సందర్భంగా అసలు దీనికైతే వీళ్ళు వాస్తవంగా పెట్టినటువంటి రేట్ ఎంత అంటే రూ. 999 పెట్టారు. దీన్ని న్యూ ఇయర్ సందర్భంగా కేవలం రూ. 299 మాత్రమే అందిస్తుంది. ఇందులో ప్రతి అంశాన్ని ఉదాహరణకి ఒక శాతవాహనుల పాఠం ఉందనుకోండి, ఆ శాతవాహనుల పాఠంతో పాటు మళ్ళీ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన 2014 రాష్ట్ర విభజన వరకు ప్రతి టాపిక్ని కూడా ఈ 75 మార్కుల్లో ఉదాహరణకి ఒక పేపర్ ఇప్పుడు ఇక్కడ 12 ప్రశ్నాపత్రాలు ఉన్నాయి అన్నాం. దీంట్లో ఫస్ట్ ప్రశ్నాపత్రం ఉందనుకోండి, కేవలం శాతవాహనుల గురించే కాదు, ప్రతి ప్రశ్నాపత్రంలో కూడా శాతవాహనుల దగ్గర నుంచి మొదలు పెడితే 2014లో స్టేట్ డివైడ్ అయ్యేంత వరకు అంటే ఆ 75 మార్కుల ప్రశ్నాపత్రంలో అన్ని టాపిక్లు ఉంటాయి. ఇక్కడ విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఈ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఒక పేపర్ తీసుకొని శాతవాహనుల పాఠం మీద ఒక 100 బిట్లు, తర్వాత ఇక్ష్వాకుల మీద ఒక 100 బిట్లు అట్లా చేసేదానికంటే ప్రతి క్వశ్చన్ పేపర్లో ప్రతి టాపిక్ ఉండేటట్టుగా సిలబస్ మొత్తం కూడా కవర్ అయ్యేటట్టుగా ఉంటే మీకు ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ క్వశ్చన్ పేపర్ని తయారు చేయడం జరిగింది. ఈ 12 ప్రశ్నాపత్రాలను కనుక ఎవరైతే ఈ సందర్భానుసారంగా ఎగ్జామ్ లోపల దీన్ని బాగా అధ్యయనం చేస్తారో ఆన్లైన్ క్లాసుల్లో ప్రత్యేకంగా ఆన్లైన్ ఎగ్జామ్ రాయటంతో పాటు పేపర్ ఎక్స్ప్లెనేషన్ పొందేటటువంటి అవకాశాన్ని ఎవరైతే వినియోగించుకుంటారో వారు ఖచ్చితంగా విజయం సాధిస్తారని నేను మాటవిస్తున్నాను. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ ప్రశ్నాపత్రాలకు ఇప్పుడు మీకు అవకాశం కల్పిస్తున్నది ఏంటంటే కేవలం రూ. 299 మాత్రం ఈ ప్రశ్నాపత్రాలు మీకు అందిస్తున్నది. న్యూ ఇయర్ సందర్భంగా వీటిని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. విద్యార్థి మిత్రులకు ఒక విన్నపం ఏంటంటే ఇప్పుడు మన హర్షిత అకాడమీ వాళ్ళు కల్పిస్తున్నటువంటి ఆఫర్లు ఈ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మన హర్షిత అకాడమీ యాప్కు సంబంధించింది ఇవ్వటం జరుగుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలని కోరుకుంటా. నెక్స్ట్ విషయం ఏంటంటే ఎర్రన హరివంశాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు అన్నాడు. ఎర్రన అనగానే మనకి ప్రత్యేకంగా గుర్తుకు రావాల్సింది రెడ్డి రాజులు. ఓకేనా, రెడ్డి రాజులు అనేవాళ్ళు కాకతీయ సామ్రాజ్యం పతనం అయిపోయిన తర్వాత మన ఆంధ్రదేశంలో కొంత భాగాన్ని పరిపాలన చేశారు. ఈ రెడ్డి రాజుల ఆస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎర్రన. ఈయన ఎవరి ఆస్థానంలో ఉందంటే ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉన్నాడు. ఎర్రన తాను రచించినటువంటి హరివంశం అనే గ్రంథాన్ని ప్రోలయ వేమారెడ్డికి అంకితం ఇచ్చాడు. నెక్స్ట్ ఈ క్రింది వానులో సాలువ నరసింహరాయలకి సమకాలీకుడైన ఎవరు అన్నాడు. సాలువ నరసింహరాయలు అంటే విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలన చేసిన రెండవ వంశం, అంటే సాలువ వంశం రెండవ వంశం. ఓకేనా, రెండవ వంశం. ఇది 1485లో స్థాపించబడింది. 1485లో సాలువ వంశాన్ని స్థాపించిన వ్యక్తి సాలువ నరసింహరాయలు. ఈయన 1481 నుంచి 1491 వరకు పరిపాలన చేసిండు. ఈయన ఈ వంశంలో గొప్పవాడు. సాలువ వంశంలో ఉన్నదే మొత్తం ఇద్దరు, సాలువ నరసింహరాయలు ఒకడు, ఆయనే రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన ఆ వంశంలో గొప్పవాడు. ఆయన ఆస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అన్నమయ్య. ఓకేనా, అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ 32,000 సంకీర్తనలు రాశాడు. అదేవిధంగా ఇతని భార్య తాళపాక తిమ్మక్క సుభద్రా కళ్యాణం, ఓకేనా, సుభద్రా కళ్యాణం అని చెప్పి ఒక పుస్తకాన్ని రాసింది. తెలుగులో మొట్టమొదటి కవయిత్రి ఎవరంటే తాళపాక తిమ్మక్క అంటారు. అన్నమయ్య తాళపాక తిమ్మక్క ఎవరికి సమకాలికులు అంటే సాలువ నరసింహరాయలకి సమకాలికులు. ఇంకా కొద్ది చెప్పుకోవాలనుకుంటే సాలువ నరసింహరాయల ఆస్థానంలో పిల్లలమర్రి పినవీరభద్రుడు ఉన్నాడు. ఆయన రాసిన గ్రంథాలు ఏమున్నాయి అంటే జైమిని భారతం, శృంగార శాకుంతలం రాశాడు. వాణి నా రాణి అని అత్యంత విశ్వాసాన్ని ప్రదర్శించినటువంటి పిల్లలమర్రి పినవీరభద్రుడు కూడా ఈయన ఆస్థాన పండితుడు. ఓకేనా, నెక్స్ట్ విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, కృష్ణాపత్రిక మొదటి సంపాదకుడు ముట్నూరు కృష్ణారావు, కృష్ణాపత్రిక రెండో సంపాదకుడు దాసు నారాయణ అన్నాడు. అంటే ఇక్కడ రివర్స్ ఇచ్చిండు. కృష్ణాపత్రిక మొదటి సంపాదకుడు అంటేనో దాసు నారాయణరావు రాయాలి, రెండో సంపాదకుడు అంటేనో ముట్నూరి కృష్ణారావు రాయాలి. ఈ రెండు కూడా ఇక్కడ తప్పే. ఇంకో విషయం ఏంటంటే అసలు కృష్ణాపత్రిక 1902 సంవత్సరంలో వచ్చింది. కృష్ణాపత్రికని కొండా వెంకటప్పయ్య గారు స్థాపించారు. ఆ తర్వాత దానికి ఎవరి హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయిందంటే 1905 సంవత్సరం నుంచి ముట్నూరి కృష్ణారావు గారి ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయింది.
ప్రత్యేకంగా వందే మాతృద్యమం 1905లో భారతదేశంలో కొనసాగుతున్నప్పుడే కృష్ణా పత్రికకి మన ఆంధ్రదేశంలో మూటూరి కృష్ణారావు గారు ఎడిటర్ అయ్యారు. ఆయన వందే మాతృద్యమాన్ని బాగా ప్రచారం చేశారు. అదేవిధంగా 1907వ సంవత్సరంలో బిపిన్ చంద్రపాలు మన ఆంధ్రదేశాన్ని పర్యటించడానికి ప్రధాన కారకుడైన వ్యక్తి అంటేను మూట్నూరు కృష్ణారావు, ప్రధాన కారకురాలైన పత్రిక అంటేను కృష్ణా పత్రిక అని గుర్తుపెట్టుకోండి. రెండో విషయం ఏంటంటే ఇక్కడ జతపరచడం చూడండి, మద్రాసు నేటివ్ అసోసియేషన్, మద్రాసు మహాజన సభ, బ్రహ్మ సమాజం, దివ్యజ్ఞాన సమాజం. ఇది మినిమం నాలెడ్జ్ ఉన్నోళ్ళు కూడా చేస్తారు. మద్రాసు నేటివ్ అసోసియేషన్ అంటేనేమో 1852వ సంవత్సరంలో గాజుల లక్ష్మీ నరసింహశెట్టి, దీన్ని చెన్నాపట్నం సొసైటీ అనే పేరుతో పిలుస్తారు. గాజుల లక్ష్మీ నరసింహశెట్టికి మన ఆంధ్రదేశంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆంధ్రలో మొట్టమొదటి రాజకీయ పితామహుడు, ఆంధ్రాలో మొట్టమొదటి రాజకీయ పితామహుడు అని చెప్పి గాజుల లక్ష్మీ నరసింహశెట్టిని పిలుస్తారు. ఈయన 1852లో మద్రాసు నేటివ్ అసోసియేషన్ని స్థాపించాడు. మద్రాసు మహాజన సభ 1884లో స్థాపించబడింది. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించటానికంటే ముందు దక్షిణ భారతదేశంలో 2 ప్రధానమైన సంస్థలు మన మద్రాసులో స్థాపించబడ్డాయి. ఒకటి మద్రాసు నేటివ్ అసోసియేషను, 2 మద్రాసు మహాజన సభ. దీన్ని గాజుల లక్ష్మీ నరసింహశెట్టి స్థాపిస్తే దీనిని ప్రత్యేకంగా ఆనందాచార్యులు, రంగయ్య నాయుడు, పార్థసారథి నాయుడు అనే వాళ్ళు స్థాపించారు. బ్రహ్మ సమాజాన్ని ఇక్కడ మనం బ్రహ్మ సమాజం నిజం చెప్పాలంటే ఇది ఇండియన్ హిస్టరీ బిట్టు, ఓకేనా. 1828వ సంవత్సరంలో రాజా రామ్మోహన్ రాయ్ అనే వ్యక్తి బెంగాల్లో స్థాపించాడు. దివ్యజ్ఞాన సమాజాన్ని 1875లో మేడం బ్లావిడ్స్కీ, కర్నల్ ఆల్కాట్ అనేటటువంటి వ్యక్తులు న్యూయార్క్లో స్థాపించారు, ఓకేనా. ఇక్కడ చూడండి, మద్రాసు నేటివ్ అసోసియేషన్ 52, మద్రాస్ మహాజన సభ 1884, బ్రహ్మ సమాజం 1828, దివ్యజ్ఞాన సమాజం 1875. అంటే చూడండి ఇక్కడ మనం జతపరచటాలు చూస్తే ఇక్కడ ప్రత్యేకంగా మద్రాసు నేటివ్ అసోసియేషన్ అంటే 2, ఓకే. నెక్స్ట్ రెండోది ఇది. నెక్స్ట్ మద్రాసు మహాజన సభ అంటేనేమో 1884, 2, 1. బ్రహ్మ సమాజం అంటేనేమో 4, తర్వాత దివ్యజ్ఞాన సమాజం అంటేనే 3, 2, 1, 4, 3, ఓకేనా. ఇక 2, 1, 4, 3, ఓకేనమ్మా. ఇది విషయం. నెక్స్ట్ జిడ్డు కృష్ణమూర్తి రచించిన పుస్తకం పేరేంది అన్నాడు. జిడ్డు కృష్ణమూర్తిని 20వ శతాబ్ద తత్వవేత్త అని చెప్పి ఆమె జోస్యం చెప్పింది. ఎవరామా అంటే అనిబీసెంటు దివ్యజ్ఞాన సమాజాన్ని అభివృద్ధి చేయటం కోసం మన ఆంధ్రదేశానికి వచ్చింది, అంటే భారతదేశానికి వచ్చింది. భారతదేశానికి వచ్చి మద్రాసు దగ్గర ఉన్నటువంటి అడయార్ అనే ప్రాంతంలో ఆమె కార్యక్రమాలను ప్రారంభించింది. ఆ సమయంలో భారతదేశానికి స్వాతంత్రం లేదు, బ్రిటిష్ వాళ్ళ దగ్గర దాస్యం చేస్తుంది భారత జాతి. ఆ సమయంలో అనిబీసెంటు దివ్యజ్ఞాన సమాజ కార్యక్రమాలు పక్కన పెట్టి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలని చెప్పి అన్ని రాజకీయ సమీకరణాలు చేసింది. ఆ సమయంలో బాగా చదువుతున్నాడని చెప్పి జిడ్డు కృష్ణమూర్తి గురించి తెలుసుకొని ఆయన ఆమె దత్తత తీసుకుంది. ఆమె సొంత ఖర్చులతో లండన్ పంపించి అతన్ని చదివించింది. అంటే జిడ్డు కృష్ణమూర్తిని దత్తత తీసుకున్న విదేశీ వనిత అంటే అనిబీసెంటు చేత ఇతడు గొప్ప చదివబడి ఈయన రాసిన పుస్తకం పేరు ఎట్ ది ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అనేటటువంటి పుస్తకాన్ని రాశాడు, ఓకేనా. ఎట్ ది ఫీట్ ఆఫ్ ద మాస్టర్ ఇన్ని ఆంధ్రదేశంలో గొప్ప తత్వవేత్తగా పిలుస్తారు జిడ్డు కృష్ణమూర్తిని. నెక్స్ట్ విషయం ఏంటంటే గాజుల లక్ష్మీ నరసింహశెట్టికి చెందినటువంటి నడిపించిన లేదా చెందిన పత్రిక ఏదయ్యా అంటే ద క్రిసెంట్ అనే పత్రిక, ఓకేనా. క్రిసెంట్ అనే పత్రికని వెస్లీ అనేటటువంటి వెస్లీ అనేటటువంటిది ఆయన్ని హార్లీ అంటారు. హార్లీ అని లేదా వెస్లీ అనే వ్యక్తిని ఎడిటర్గా పెట్టి గాజుల లక్ష్మీ నరసింహశెట్టి ద క్రిసెంట్ అనే పేరుతో రాజకీయ పత్రికను నడిపారు. క్రిసెంట్ అంటే అదేదో క్రైస్తవ మతానికి చెందినటువంటి అధికారిక పత్రిక అనుకోమాకండి. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు వాళ్ళకి మతానికి సంబంధించిన పత్రిక పేరు పెడితే, అంటే వాళ్ళ మతానికి సంబంధించిన పేరు పెడితే ఆ పత్రిక జోలికి బ్రిటిష్ వాళ్ళు రారు. ఈయన పెట్టింది రాజకీయ పత్రిక అయినా పేరు ఏమని పెట్టిండు, క్రిసెంట్ అని పేరు పెట్టిండు, అంటే క్రైస్తవ మతం పేరు వచ్చేటట్టు చేసిండు. దానివల్ల బ్రిటిష్ వాళ్ళు ఇక నా పత్రిక జోలికి రారనుకున్నాడు. ఆ విధంగానే కొంతకాలం పాటు ఆంధ్రదేశంలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన పత్రిక ఏదంటే ద క్రిసెంట్, గాజుల లక్ష్మీ నరసింహశెట్టి. నెక్స్ట్ నిమ్న కులాల వాళ్ళ అభివృద్ధి కొరకు నెల్లూరు హరిజన సంఘాన్ని స్థాపించింది ఎవరు అన్నాడు.
అంటే ప్రత్యేకంగా ఆంధ్రదేశంలో హరిజన ఉద్యమాలు అనేటటువంటివి ముఖ్యంగా మాదిరి భాగ్యరెడ్డి వర్మ అంటే తెలంగాణకు చెందినటువంటి మాదిరి భాగ్యరెడ్డి వర్మ అనే వ్యక్తి చేసిన కృషి ఫలితంగా, ఎందుకంటే తెలంగాణలో ఆంధ్రాలో కంటే తెలంగాణలో ఈ హరిజన ఉద్యమాలు మొట్టమొదటిసారి వచ్చినాయి. హరిజన ఉద్యమాలను తెలంగాణలో ఫస్ట్ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే మాదిరి భాగ్యరెడ్డి వర్మ. మాదిరి భాగ్యరెడ్డి వర్మ అని చెప్పి ఒక ఆయన తీసుకొచ్చిండు. ఈ మాదిరి భాగ్యరెడ్డి వర్మని తెలంగాణలో నిమ్న కులాల సంఘాల పితామహుడిగా పిలుస్తారు. ఈయన ఆది హిందూ సమాజం అని చెప్పి ఒక సమాజాన్ని స్థాపించిండు తెలంగాణలో, హైదరాబాదులో. అయితే ఈయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన ఆంధ్రదేశంలో కూడా కొంతమంది నిమ్న కులాల అభివృద్ధి కోసం సంఘాలను ఏర్పాటు చేశారు. వాటిలో నెల్లూరు హరిజన సంఘం అనే దానిని వెంకట రమణ శాస్త్రి అనే వ్యక్తి స్థాపించాడు. వెంకట రమణ శాస్త్రి. మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రాలో కంటే తెలంగాణలో హరిజన ఉద్యమాలు మొదటిసారిగా ఊపందుకున్నాయి. అలా తెలంగాణలో తీసుకొచ్చిన వ్యక్తి మాదిరి భాగ్యరెడ్డి వర్మ. ఇంకా ఈయన గురించి నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, మాదిరి భాగ్యరెడ్డి వర్మని తీసుకొచ్చి ఆంధ్రాలో కూడా ఈ హరిజన ఉద్యమాలను చేపట్టారు. అంటే ఆయన అక్కడ బాగా ఉద్యమాలు చేస్తుందని చెప్పి, అన్న నువ్వు ఆంధ్రదేశానికి కూడా రా, ఇక్కడ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించంటేనే ఈయన వచ్చి అక్కడెక్కడ మీటింగులు పెట్టిండు. ఆయన ఉపన్యాసాలు వినే కొంతమంది స్థానికంగా జిల్లాలలో వివిధ కేంద్రాలను పెట్టారు. అలాంటి వాటిలో నెల్లూరు హరిజన సంఘం ఒకటి వెంకటరమణ శాస్త్రి పెట్టాడు. నెక్స్ట్ చూడండి, ఏ మెమోరాండం ఆన్ మోడర్న్ తెలుగు అనే పుస్తకాన్ని రచించింది ఎవరు అన్నాడు. ఏ మెమోరాండం ఆన్ మోడర్న్ తెలుగు అనే పుస్తకం రాసింది అంటే అసలు ఈ సందర్భం ఆడొచ్చిందంటే, ఆంధ్రదేశంలో గిడుగు రామ్మూర్తి పంతులు, ఓకేనా, గిడుగు రామ్మూర్తి పంతులకి ఒక ప్రత్యేకత ఉన్నది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, ఈయన ఫీల్డ్ మీదకి వచ్చేంత వరకు ఆంధ్రదేశంలో ఎవరి పుస్తకాలు రాసినా కూడా గ్రాంధిక భాషలో పుస్తకాలు రాసేవారు. అంటే సామాన్యులకు అర్థమయ్యేటట్లు కాకుండా మేధావులకు మాత్రమే అర్థమయ్యేటట్టుగా వ్యాసాలు రాసిన, పుస్తకాలు రాసిన, పద్యాలు రాసిన అలాగే రాసేవారు. మొట్టమొదటిసారిగా సామాన్యుల కోసం వ్యవహారిక భాష అంటే పండితులకి, పామరులకి అందరికీ అర్థమయ్యేటట్టుగా మనం వ్యాసాలు రాయాలి, పుస్తకాలు రాయాలి, రచనలు చేయాలని చెప్పి ఆరాటపడి పోరాటాలు చేసిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు. ఈయన సవర అనేటటువంటి జాతి వారి మీద పరిశోధన చేశాడు. ఆంధ్రదేశంలో వ్యవహారిక ఉద్యమ నాయకుడు అంటే గిడుగు రామ్మూర్తి పంతులు అంటారు. దాని మీద ఈయన రాసిన గ్రంథమే ఏ మెమోరాండం ఆన్ మోడర్న్ తెలుగు అనేటటువంటి పేరుతో ఈ పుస్తకం చాలా మంచి పేరు తీసుకొచ్చింది ఆయనకి. నెక్స్ట్, యజ్ఞయాగాదులను కర్మకాండాలను వ్యతిరేకించిన వారెవరు అన్నారు అంటే, ఆంధ్రదేశంలో యజ్ఞయాగాలు కర్మకాండాలు వద్దు అంటే సనాతనమైన విధానాలను పక్కన పెట్టి బ్రిటిష్ వారు నేర్పిన పాశ్చాత్య విద్యా విధానం ద్వారా మనం డెవలప్ అవుదామని చెప్పి ప్రయత్నం చేసిన మొదటి వ్యక్తి త్రిపురనేని రామస్వామి చౌదరి. త్రిపురనేని రామస్వామి చౌదరి అనేటటువంటి వ్యక్తి ఆ యజ్ఞయాగాలు కర్మకాండాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు తీసుకొచ్చాడు. ముఖ్యంగా హేతువాద సిద్ధాంతాలని ఆంధ్రదేశంలో ప్రచారం చేసిన వారిలో ఈయనొక్కడు. నెక్స్ట్